మనం దెయ్యం ఉందని ఖచ్చితంగా ఎందుకు నమ్ముతామంటే మన ప్రపంచంలో ప్రతి 10 మందిలో 6 వారి జీవిత కాలంలో ఏదో ఒక రోజు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ గుండెలపైన ఒక బరువైన దెయ్యం కూర్చొని వాళ్ళని కదలనీయకుండా, అరవనీయకుండా, మాట్లాడనీయకుండా, ఊపిరాడనీయకుండా చేసిందని చెప్తారు. ప్రతి 10 మందిలో 8 మంది వాళ్ళ కళ్ళతో దెయ్యం పట్టిన వాళ్ళని చూసామని చెప్తారు. పై 2 విధాలుగా దెయ్యాలను ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళు ఇంటర్నెట్ లో దెయ్యాల వీడియోస్ చూసి గట్టిగా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ 3 విషయాలు అనాదిగా మిస్టరీలానే మిగిలిపోయాయి. కానీ ఈ రోజు ఈ 3 మిస్టరీస్ నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఈ వీడియోకు ముందు నేను 2 వీడియోస్ ని రిలీజ్ చేశాను. అందులో మొదటిది రియల్ గోస్ట్ వీడియోస్. ఈ వీడియోలో దెయ్యాల సీసీటీవీ ఫుటేజ్ అండ్ కెమెరా క్లిప్పింగ్స్ ఉంటాయి. ఆ వీడియో నా ఫేస్బుక్ పేజ్ లో మాత్రమే ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో ఉండదు. లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. రెండోది వై ఫియర్ ఆఫ్ గోస్ట్. దెయ్యాలంటే మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఆ వీడియోలో చెప్పాను. ముందుగా ఆ వీడియోస్ మీరు చూస్తుంటే ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లేకపోతే ఈ వీడియోని పాస్ చేసి ఈ 2 వీడియోస్ ని చూసి రండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత పాపం నా ఆడియన్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. నా ఫస్ట్ వీడియో ఎండింగ్ లో ఏం చెప్పానంటే దెయ్యాలు ఉన్నాయా లేవా, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మే నెలలో నేను రిలీజ్ చేయబోయే హౌ టు ఫేస్ గోస్ట్స్ అనే వీడియోలో చూడండి. అంతేగాని దెయ్యాలు ఉన్నాయని గాని ఈ వీడియోస్ నిజమని గాని నేను కన్ఫర్మ్ చేయలేదు. మరి నా సెకండ్ వీడియోలో ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత దెయ్యంగా మారిన అది వేరే డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ దెయ్యం ఈ క్షణం నీ పక్కనే ఉన్నా దానికి నువ్వు కనిపించవు, నీకు అది కనిపించదు. అవి ఉన్నా మనల్ని ఏమీ చేయలేవు అని చెప్పాను. ఈ 2 వీడియోస్ లో ఏ వీడియో అబద్ధం అంటే దెయ్యాల వీడియోస్ ఉన్న ఈ వీడియోనే అబద్ధం. మన ఇంటర్నెట్ లో ఎక్కువగా చూసే వీడియోస్ 2. 1 సెక్స్ వీడియోస్, 2 గోస్ట్ వీడియోస్. దెయ్యాల పైన వీడియోస్ పెడితే అవి చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతాయి. కొన్ని వీడియోస్ అయితే ఒక్క నెలలోనే 1 కోటి వ్యూస్ కూడా వస్తాయి. ఒక వీడియోకి యూట్యూబ్ లో 1 కోటి వ్యూస్ వచ్చాయంటే యావరేజ్ గా ఆ వీడియో వల్ల 2 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది. అదే ఈ దెయ్యాల వీడియోస్ కి పునాది. ఈ దెయ్యాల వీడియోస్ అన్ని కేవలం డబ్బు కోసమే జనాల భయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా రియల్ గోస్ట్ వీడియోస్ అనే ఎపిసోడ్ లో 10 వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి. అందులో మొదటిది ఆఫీస్ గోస్ట్. ఆ వీడియోలో కనిపించని ఒక దెయ్యం ఒక మనిషిని మెడ పట్టుకొని గాలిలో పైకి లేపి కింద పడేసి కాలు పట్టుకొని ఈట్ చేస్తుంది. దానికి గ్రీన్ స్క్రీన్ టెక్నిక్ ని యూజ్ చేశారు. అది ఎలాగంటే నిజానికి నా వెనకాల ఈ మోషన్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఒక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. కానీ షూటింగ్ అయిన తర్వాత ఈ గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేసి అక్కడ మోషన్ బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేస్తారు. గ్రీన్ కలర్ లో ఈ కెమెరా ముందు ఏం కనిపించినా అది మీకు కనిపించదు. అందుకనే ఏ వీడియోలోనూ నేను గ్రీన్ కలర్ షర్ట్ వేసుకోను. ఒకవేళ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటే నా ఫేస్ అండ్ నా హ్యాండ్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి, నా బాడీ మీకు కనిపించదు. సేమ్ టెక్నిక్ ని ఆ వీడియోలో ఒక వ్యక్తి తన బాడీకి ఫుల్ గా గ్రీన్ డ్రెస్ వేసుకొని మరో వ్యక్తిని మెడపట్టుకొని పైకి లిఫ్ట్ చేశాడు. కానీ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ వ్యక్తిని ఎడిటింగ్ లో రిమూవ్ చేస్తారు. దానినే మనం దెయ్యం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఇంకా నా వీడియోలో జనాలు ఎక్కువగా భయపడింది స్కూల్ గర్ల్, అపార్ట్మెంట్ గోస్ట్, గోస్ట్ ఆన్ రోడ్ క్లిప్పింగ్స్. అవి తయారు చేయడం ఇంకా ఈజీ. నా వీడియోకి పైనున్న ఈ లోగో షూటింగ్ చేసేటప్పుడు ఉండదు, కానీ తర్వాత ఎడిటింగ్ లో యాడ్ చేస్తారు.
వీటినే ఓవర్లేస్ అంటారు. అలానే ఆ వీడియోస్ లో కూడా షూటింగ్ అయిన తర్వాత దెయ్యాలను అక్కడ యాడ్ చేస్తారు. ఇలా అన్ని క్లిప్పింగ్స్ గ్రాఫిక్స్ మాత్రమే. ఇంటర్నెట్ లో కనిపించే ప్రతి దెయ్యం వీడియో ఫేకే. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ గోస్ట్ వీడియోస్ ఎలా తయారు చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇకపైన ఎప్పుడైనా దెయ్యాల వీడియోస్ ని చూసేటప్పుడు వాటిని చూసి థ్రిల్ అవ్వండి గానీ వాటిని నిజం అనుకొని భయపడకండి. విక్రమాదిత్య ఛానల్ అంటేనే ఫ్యాక్ట్స్, నాలెడ్జ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. అందులో ఈ ఫేక్ వీడియోస్ కరెక్ట్ కాదనిపించింది. అందుకనే నా యూట్యూబ్ ఛానల్ నుంచి రియల్ గోస్ట్ వీడియోస్ అనే వీడియోని డిలీట్ చేశాను. బట్ లేటర్ ఆడియన్స్ రిక్వెస్ట్ పైన నా ఫేస్బుక్ పేజ్ లో ఆ వీడియోని అప్లోడ్ చేశాను. నిజంగా దెయ్యాన్ని కెమెరాలో క్యాప్చర్ చేయాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. సీసీటీవీ కెమెరాలో, మన సెల్ ఫోన్ కెమెరాలో అది క్యాప్చర్ అవ్వదు. దీనికోసం ఐఆర్ కట్ ఫిల్టర్ ఉన్న ఫుల్ స్పెక్ట్రమ్ పోలరైడ్ డిజిటల్ కెమెరా కావాలి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు రెండో మిస్టరీని ఛేదిద్దాం. ఎవరో ఎందుకు ఈ వీడియో చూస్తున్న ప్రతి 10 మందిలో 6 వాళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు వాళ్ళ గుండెల పైన ఒక బరువైన దెయ్యం కూర్చొని వాళ్ళ పీక పిసుకుతూ వాళ్ళని కదలనీయకుండా, అరవనీయకుండా, మాట్లాడనీయకుండా చేసిన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు నిద్రకి కొన్ని ఫేజెస్ ఉంటాయి. లైక్ ఎన్ఆర్ఈఎం స్లీప్ అండ్ ఆర్ఈఎం స్లీప్. ఆర్ఈఎం అంటే ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అని. ఎప్పుడైతే ఈ ఆర్ఈఎం స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుందో అప్పుడు స్లీప్ పారాలిసిస్ అనే కండిషన్ ని మనం ఫేస్ చేస్తాం. ఆ స్లీప్ పారాలిసిస్ అనే కండిషనే మనం దెయ్యం చేసింది అని అనుకుంటున్నాం. ఈ స్లీప్ పారాలిసిస్ కండిషన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ నుండి మన చేతులకి, కాళ్ళకి మూమెంట్ కోసం వచ్చే సిగ్నల్స్ ఆగిపోతాయి. అందుకే మనం చేతులు, కాళ్ళు కదపలేకపోతాం. ఇదే కాదు, దీనివల్ల మన చెస్ట్ హెవీగా అయ్యి మనం మాట్లాడలేకపోతాం. నిజానికి ఈ కండిషన్ మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల, రెస్ట్లెస్నెస్ వల్ల వస్తుంది. దెయ్యం వల్లే కాదు, మన కలలో ఎవరైనా మనల్ని చంపడానికి వస్తున్నారు అని అనిపించినా ఈ స్లీప్ పారాలిసిస్ అనే కండిషన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే మనం ఊహించని ఒక సంఘటన జరిగి మనం షాక్ కి గురైనప్పుడు నాకు చేతులు, కాళ్ళు ఆడట్లేదు అని అంటారు చూసారు, అదే ఈ స్లీప్ పారాలిసిస్. అది మెలకువకి, నిద్రకి మధ్యనున్న ట్రాన్సిషన్ స్టేట్ లో జరుగుతుంది. దానికి కారణం మనకు తెలియదు కాబట్టి దానినే మనం దెయ్యం అంటున్నాం. దీనికి తోడు మనుషులందరికీ కన్ఫర్మేషన్ బయాస్ అనే ఒక సైకలాజికల్ బిహేవియర్ ఉంటుంది. ఒక మామిడి చెట్టుకి ఒక పండు ఉంటుంది. ఆ పండుని పడేయడం కోసం మనం 100 సార్లు రాయిని విసురుతాం. కానీ ఒక్కసారే ఆ రాయి ఆ పండుకు తగిలి కింద పడుతుంది. మనం ఆ మామిడి పండుని కింద పడేసాం అనే విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ 100 సార్లు రాయి విసిరిన విషయాన్ని మనం మర్చిపోతాం. అదే కన్ఫర్మేషన్ బయాస్. అంటే మనం ఏదైతే నమ్ముతామో దానికి రిలేటివ్ గా ఉన్న ఇన్సిడెంట్స్ మాత్రమే నిజమని మన బ్రెయిన్ లో ఫిక్స్ అయ్యి వాస్తవాన్ని గుర్తించాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్లీప్ పారాలిసిస్ అనే కండిషన్ ని మనం ఫేస్ చేసినప్పుడు అంతకు ముందు మన వీధిలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళే దెయ్యం అయ్యి మన మీద పడ్డారు అని అనుకుంటాం. సో ఆ దెయ్యం ఎవరో కాదు, స్లీప్ పారాలిసిస్ డిజార్డర్. కానీ ఈ స్లీప్ పారాలిసిస్ కోసం భయపడాల్సింది ఏమీ లేదు. అది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. గూగుల్లో స్లీప్ పారాలిసిస్ అని టైప్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మిస్టరీ నెంబర్ 3, దెయ్యం పట్టడం అంటే ఏంటి? మీకు తెలుసా, మనం ఎవరినైనా పీక్స్ లో ప్రేమిస్తే అది లవర్ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళు కనుక చనిపోతే మన బ్రెయిన్ ఆ షాక్ ని తట్టుకోలేక కొన్ని పాయిజనస్ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ మన హార్ట్ పైన యాక్ట్ చేసి మనం చంపేయచ్చు కూడా. ఎస్, లవ్ కి ఆ పవర్ ఉంది. అందుకనే నువ్వు లేని రోజున నేను జీవించి ఉండను అనే మాట ఒక్క ప్రేమలో మాత్రమే వస్తుంది. ఇదే కాదు, ఏదైనా మన బ్రెయిన్ డైజెస్ట్ చేసుకోలేని ఒక షాక్ కి గురైనప్పుడు, లేదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు, మెంటల్ ఇల్నెస్ కి గురైనప్పుడు వాళ్ళకి సైజోఫెర్నియా, సైకోసిస్, హాలుసినేషన్, డెల్యూజన్ అనే ప్రాబ్లమ్స్ అన్ని కలిసి వస్తాయి. సైజోఫెర్నియా అంటే సొసైటీలో ఉన్న ఒక సాధారణ మనిషిలా కాకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం. సైకోసిస్ అంటే వాళ్ళ మైండ్ ఈ వాస్తవ ప్రపంచంతో కాంటాక్ట్ ని కోల్పోవడం. హాలుసినేషన్ అంటే లేని శబ్దాలు వినిపిస్తున్నట్టు, లేని వస్తువులు కనిపిస్తున్నట్టు ఊహించుకోవడం. ఇక డెల్యూజన్ అంటే దెయ్యం ఉందని గుడ్డిగా నమ్మి అలానే ప్రవర్తించడం. వీళ్ళంతా జస్ట్ సైకలాజికల్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్ మాత్రమే. మనలో చాలా మంది నిద్రపోతున్నప్పుడు కలవరిస్తాం, అరుస్తాం, ఒక్కోసారి పక్కోళ్ళని కొడతాం, ఏడుస్తాం, నవ్వుతాం. అంత మాత్రాన మనకి దెయ్యం పట్టినట్టు కాదు కదా. అలానే దెయ్యం పట్టిన వాళ్ళు మెలకుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక కలలో ఉన్నట్టే ఫీల్ అవుతుంటారు. నిజానికి సైంటిస్ట్స్ మన బ్రెయిన్ కి ఎలక్ట్రోడ్స్ ని కనెక్ట్ చేసి
యాంగులర్ గైరస్ అనే ఒక భాగాన్ని ఇండ్యూస్ చేసినప్పుడు వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళలాగే బిహేవ్ చేశారట. మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అయింది, కానీ అది పాడైతే అది చేసే రచ్చ ఇంత అంతా కాదు. మన రామాయణ మహాభారత ఇతిహాసాల్లో కూడా మనుషుల్ని హింసించే రాక్షసులే ఉన్నారు గాని దెయ్యాలు నాకెక్కడా కనిపించలేదు. దెయ్యాలు ఉన్నాయో లేవో నేను మీకు కన్ఫర్మ్ చేయను, గాని ఈ 3 విషయాల్లో మాత్రం దెయ్యం ఖచ్చితంగా లేదు. నిజంగా మనతో పాటు మన సమాజంలో దెయ్యాలు ఉన్నా పాపం అవి మనల్ని ఏమీ చెయ్యవు. సో బీ బ్రేవ్ అండ్ బీ హ్యాపీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.